మహిళా కార్పొరేటర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఎస్సీ మహిళా కార్పొరేటర్ భానుత్ సుజాత నాయక్పై అసభ్యకర వ్యాఖ్యలకు చేసినందుకు గాను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జేహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారదకు ఫిర్యాదు చేశారు. ఆయన నియోజకవర్గంలోని శంకుస్థాపన వ్యవహారంలో జరిగిన గొడవ సందర్భంగా కార్పొరేటర్ సుజాత నాయక్తో దిగజారి మాట్లాడారని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక ఎస్టీ మహిళను కాబట్టే తనపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్నారని సుజాత నాయక్ కమిషన్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మహిళా కార్పొరేటర్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే మహిళా లోకాన్ని అగౌరవపరచడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని సుధీర్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తుంది. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే భానుత్ సుజాత అక్కపై మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా సిగ్గుచేట అనిపిస్తూ ఉంది. మరి ఈరోజు మహిళా కమిషన్కి రావడం జరిగింది. మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని నేరేళ్ల శారదక్కని కోరడం జరిగింది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి కూడా ఆమె పైన మాటల యుద్ధము, అదేవిధంగా చేతల యుద్ధము. మరి నిన్న అందరి ముంగట నిజంగా ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి, మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, మరి ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసి, మరి మహిళలంటే గౌరవం ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంటే మరి ఈరోజు అసహనానికి లోనే, ఎంతో బాధకు లోనే, మరి పదవిలో లేరనే బాధతోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఈరోజు ఒక గిరిజన ఆడబిడ్డకి మరి ఎంతో చేసిన వ్యాఖ్యలు అనేటివి కూడా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. సో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, గిరిజన ఆడబిడ్డకు న్యాయం చేయాలని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలని మేము మా సహచర కార్పొరేటర్స్ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, నేను ఒక హస్తినాపూర్ కార్పొరేటర్, గిరిజన మహిళను, నేను ఒక ట్రైబల్ ఉమెన్ను. నేను గెలిచినప్పటి నుంచి నాకు నానా విధాలుగా హింసిస్తూ, నన్ను ప్రోటోకాల్గా ఇబ్బంది పెడుతూ, నన్ను ప్రతి అడుగులో నన్ను హింస పెట్టుకుంటూ నన్ను ఇవాళ నిన్న మాట్లాడిండు. హనీమూన్ అనే పదానికి నాకైతే అర్థం తెలియదు. మరి ఒక భార్యాభర్తలు చేసిన వాడికి వేరే వాళ్ళతో అంటగట్టి నన్ను కించపరిచేలా చేసావు. మరి అదే నీ ఇంట్లో నీ కోడలు ఉంది, నీ భార్య ఉంది, మరి రాజకీయ 30 సంవత్సరాల నుండి ఎవరెవరితోని హనీమూన్ చేస్తే నువ్వు ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు సుధీర్ రెడ్డి. నీ పదవి కావాలి అని వేల కోట్లు, లక్షల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నావు? నువ్వు రాజకీయంగా నీ పెళ్ళానికి మీ అమ్మ హనీమూన్ చేస్తేనే కదా నువ్వు వేల కోట్లు సంపాదించినవేమో అని నేను అనుకుంటున్నాను. నీ దీనికి సమాధానం చెప్పాలి. నేను ఒక ఎస్టీ మహిళని, దీనిపైన నీకు కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ